మాట్లాడాం. ఇప్పుడు ఎంఆర్ఓ చోడవరంతో సుదీర్ఘంగా చర్చించాం. మొత్తం సమస్యను వారికి చెప్పాం. వారే ఉంటారు, ఇది మా దృష్టిలో ఉంది, ఎప్పటికప్పుడు మేము నోటీస్ ఇస్తున్నాం, కొన్నిసార్లు ట్రాక్టర్ సీజ్ చేసాం, కొన్నిసార్లు ఫైన్ వేసా ఉంటారు. అయినా దందా ఎలా జరుగుతుంది? మరి మీరు అంత గట్టిగా పనిచేస్తే, మీరు అంత అక్రమార్కమే నిజంగా ఉక్కుపాద మోపేస్తే మరి దందా ఎలా జరుగుతుంది? మీకు మేము చూపిస్తాం కదా వీడియోలు, మీకు లైవ్ పెట్టాం కదా, వీడియో లైవ్ కాల్ చేసి చూపించాం కదా గౌరవరంలో జరుగుతున్న శారదా నదిలో జరుగుతున్న దందాని. మరి ఎలా జరుగుతుంది అంటే ఇందులో అధికారులు పాత్ర సగం సగంగా ఉందా? మీరైనా ఒత్తాసు పలుకుతున్నారా? లేదు రాజకీయ ప్రలోభాలు లొంగి మీరేమైనా చూడనట్టు వదిలేస్తున్నారా? ఎంఆర్ఓ గారు మనం కోరుతుంది అదే, నిన్న విజిలెన్స్ ఎస్పీ గారు కూడా చెప్పింది అదే, కలెక్టర్ గారు కూడా కలిసి చెప్పబోతుంది అదే, ఏడీ మైన్స్ అనకాపల్లి గారిని మనం పర్సనల్గా నేను మాట్లాడింది కూడా అదే. దయచేసి శారదా నదిని రక్షించండి. అనాదిగా శతాబ్దాలుగా శారదా నది ఒడ్డున ఉన్న మా గ్రామాలకి ఆ వచ్చే నీరు అది మా కాలువల ద్వారా వచ్చే నీరు మాత్రం మా వ్యవసాయానికి అదొక ఆధారం. చోడవరంలో ఓన్లీ వ్యవసాయం ఉంది, ఏముంది మా దగ్గర? మాకు వ్యవసాయానికి సహకరించే మా శారదా నది మా తల్లి లాంటిది. తల్లి గర్భంలో కత్తి పెట్టి పొడి చేస్తే ఎంత బాధ అనిపిస్తుందో నేను చాలా ఎమోషనల్ చెప్తున్నాను మీకు. నేను గౌరవరంలో చూసినప్పుడు, లక్కవరంలో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక నదిని ఇలా తవ్వేస్తే ఇది నదిగా ఎలా ఉంటుంది? అఖాతంగా మారిపోతుంది. అంటే భవిష్యత్తులో అది ఒక భూమిలా మారిపోతుంది. నది ప్రవహించాలి. మీరు సముద్రం మాదిరిగా తవ్వేస్తుంటారా? ప్రవహిస్తున్న నది నుంచి వచ్చే కాలువల నుంచి వచ్చే నీటితో వచ్చే పంటలతో మేము బ్రతికి 10 మంది బ్రతికించే వ్యవస్థ మా చోడవరాన్ని. మమ్మల్ని మీరు తొక్కేస్తారా? మీరు విశాఖపట్నం నుంచి పై ప్రాంతాల నుంచి వచ్చిన బడా వ్యాపారులు మీరు మమ్మల్ని దందా చేస్తారా? మా ఇసుకను తవ్వి పట్టుకుపోతే, మా నది గర్భాలు చీలిపోతే, మా కాలువలు ఎండిపోతే, మా వ్యవసాయ పొలాలు ఎండిపోతే మా జీవనం సాగించేదరా? ఇప్పటికే చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి రైతులు సర్వనాశనం అయిపోయారని బాధపడుతుంటే, ప్రధాన రహదారులన్నీ ఛిద్రమైపోయి బాధపడుతుంటే, పడిపోయిన వంతులు చూసి ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో బాధపడుతుంటే, ప్రభుత్వాన్ని కాళ్ళు చేతిలో పట్టుకుని ఏదో చేసుకోవాలనే ఒక సత్సంకల్పంతో మేము తిరుగుతుంటే, మీరు మా మీద దందాకు వచ్చి ప్రభుత్వ నిబంధనల వ్యతిరేకంగా, ప్రభుత్వం అంటే లెక్కలేనితనంగా అధికారులు మీరు వశపరుచుకున్నారా, అధికారులు భయభ్రాంతులు చేశారో తెలియదు, కానీ అధికారుల తాలూకా సామర్థ్యానికి మీరు పరీక్ష పెడుతున్నారు. కూటమిలో ఉన్న మారాటి నాయకులతో ఇవాళ ఎలా మాట్లాడాలి మేము? అంటే మేము రోడ్డుకి ధర్నా చేయించాలనుకుంటున్నారు. వీళ్ళ అధికారులు ఎంఆర్ఓ గారు కూడా అడుగుతున్నాం. మీరు చేసే పనుల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ అశ్రద్ధ వల్ల ఇవాళ ఎలయన్స్లో ఉన్న జనసేన పార్టీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి కల్పిస్తున్నారు. ఒకవేళ మీరు రోడ్డు మీద రావడం జరిగితే దాని బాధ్యత స్థానిక అధికారులు మాత్రం వహించాలి. ఇది కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి సంబంధం లేదు. మా చోడవరం ప్రయోజనం కాపాడుకోవడానికి అవసరమైతే రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చేస్తుంది. అధికారంలో ఉన్న మా పార్టీ మేమెందుకు రోడ్డు ఎక్కాలి? కేవలం మీరు చేసే తప్పుడు వల్ల, మాఫియా దందాల వల్ల మేము రోడ్డు ఎక్కాలా? మా రైతుల జీవితాలు నాశనం కావాలా? 2 పంటలు లేవు, 3 పంటలు లేవు, పండే ఒక పంట కూడా పండుతుందో లేదో తెలియదు. వర్షాధార భూములకి ఆ ఉన్న ఏకైక దిక్కు శారదా నది చోడవరం మండలంలో ప్రవహించడం మా తప్ప. ఈ శారదా నది మీద గతంలో బల్లెడి సత్యరావు దగ్గర నుంచి ఎంతోమంది నాయకులు అప్పట్లో కాలువలు ఏర్పరిచి, వేచల పాలవుల గారు కాలువలు ఏర్పరిచి ఆ కాలువలను విధ్వంసం చేసి కాలువల పైకి వెళ్ళిపోయినాయి, నది కిందకి వెళ్ళిపోయింది. ఎలా వస్తుంది మాకు నీరు? ఇంకా అవకాశం ఉంటే నదీ ప్రవాహాన్ని ఇంప్రూవ్ చేసి మా కాలువల్ని మీరు స్టన్నం చేస్తారనుకుంటాం, కానీ అధికారులని, ఇరిగేషన్ అధికారులు కూడా అంతే. మీ నదీ గర్భంలో ఇంత విచ్చలుడుగా మైనింగ్ అవుతున్నప్పుడు కనీసం బోర్డు పెట్టారా? ఒక హెచ్చరిక జారీ చేశారా? ఒక దండారా వేయించారా? ఒక అధికారిని పంపించారా? ఒక్కసారి మీరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశారా విత్ పోలీస్ అధికారిని తీసుకుని గ్రామంలో ఒక సమావేశం ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? గ్రామ ప్రజలతో, గ్రామ నాయకులతో, లక్కవరం, గౌరవరం, సేమినాపల్లిలో ఎందుకు మీరు ఒక సమావేశం నిర్వహించలేకపోతున్నారు? మీకు జీతపత్యాలు తీసుకున్న అధికారులే కదా మీరు. ఇక్కడేమో పోలీస్ అధికారులు ఉన్నారు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. మీరు నలుగురు ఒక టాస్క్ ఫోర్స్గా ఏర్పడి ఒక పెద్ద మనుషులుగా ఉండి మీరు మా ప్రాంతంలో జాబ్ చేస్తున్నారంటే మిమ్మల్ని అన్నదమ్ములు గౌరవిస్తున్నాం కదా. మీరు అందరూ కూర్చోవాలి కదా, గ్రామంలో పెద్దలను పిలిపించాలి కదా. ఈ రకమైన నష్టం జరిగితే పరివేశాలు తీవ్రంగా ఉంటాయని చెప్పాలి కదా మీరు. మా ప్రజలు అమాయకులా? మా ప్రజలను భయపిస్తారా? 4 సార్లు మాట్లాడి నన్నే భయపిస్తే మీరు ప్రజలు భయపించలేదు అనుకుంటానా? నాకే బెదిరింపులు చేసిన మీరు ఎంతమంది బెదిరిస్తారు? మీరు ఒక నాయకత్వం కాబట్టి భయపడకపోవచ్చు, సామాన్య ప్రజలు భయపడితే మీరు ఒక సమావేశం నిర్వహించడం. పత్రికల్లో పుంకాలుగా వస్తున్నాయి రోజు. మేజర్ పత్రికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తున్నారు. మేజర్ ఛానల్స్లో, చిన్న ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో అంతా ఒకే ఆర్టికల్ వస్తుందంటే నిజమనే కదా. ఇందులో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? మీడియాకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇందులో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది? ఇందులో కేవలం చోడవరం బాగుండాలని ఒక ఆశతో ఇక్కడ జర్నలిస్ట్ సోదరులు అందరూ కలిసి ఒకే విషయాన్ని ఒకేలా ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు అందులో మరి నిజమే కదా అది. మీరు దానికి రీజాయింటర్ ఎవరు?